గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 54వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 55వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఏషతే నృగశాపస్య విస్తరో అభిహితో మయా యజ్జస్తి శ్రవణే శ్రద్ధా శృణుష్వేయాపరాం కథాం. లక్ష్మణ, నృగశాపాన్ని గురించిన విశేషాలు చెప్పాను కదా. నీకు శ్రద్ధ ఉంటే ఇటువంటిదే ఇంకో కథ కూడా చెప్తాను విను అంటున్నాడు రాముడు లక్ష్మణుడితోటి. ఏవ ముక్తస్తు రామేణ సౌమిత్రి పునరబ్రవీత్ తృప్తిరాశ్చర్యభూతానాం కథానాస్తి మే నృప. సరేనన్నాడు లక్ష్మణుడు, చెప్పమన్నాడు. ఆశ్చర్యకరమైన కథలు వినటంలో నాకు సంతృప్తి ఎప్పుడూ ఉండదు. ఇంకా చెప్పు అన్నయ్య, ఎన్నైనా చెప్పినా వింటారు. లక్ష్మణేనైవ ముక్తస్తు రామ ఇక్ష్వాకునందన కథాం పరమధర్మిష్టాం వ్యాహర్తుం ఉపచక్రమే. ఇలా అనగానే ఇక్ష్వాకు కులానికి ఆనందం చేకూర్చే రాముడు చాలా ధర్మవంతమైన మరో కథ చెప్పడానికి ఉపక్రమించాడు. అసీద్రాజా నిమిర్నామ ఇక్ష్వాకూణాం మహాత్మనాం పుత్రో ద్వాదశయో వీర్యే ధర్మే చ పరినిష్టతః. ఇక్ష్వాకుడు యొక్క కొడుకుల్లో 12వ వాడు, పరాక్రమంలో ధర్మంలో చాలా స్థిరంగా ఉన్నవాడు అయిన నిమి అనే మహారాజు ఉండేవాడు. స రాజా వీర్య సంపన్న పురం దేవ పురోపమం నివేశయామాస తదా అభ్యాసే గౌతమస్యతు. ఈ మహానుభావుడు గౌతముడి యొక్క ఆశ్రమానికి దగ్గరలో బ్రహ్మాండమైన ఇంద్రుడు రాజధాని అయిన అమరావతితో సమానమైన పురాన్ని నిర్మించాడు. పురస్య సుకృతన్నామ వైజయంతమితి శృతం నివేశం యత్ర రాదర్శిర్నిమిశ్చక్రే మహాయశ. పేరు కూడా పెట్టారు ఆ పట్టణానికి, వైజయంతము అనే పేరు. అతను అప్పటికే రాజరిషి. ఆయన ఆ నగరంలో నివాసం ఏర్పరచుకున్నాడు. తస్య బుద్ధి సముత్పన్నా నివేశ్య సుమహాపురం యజేయం దీర్ఘసత్రేణ పితు ప్రహ్లాదయన్మన. అటు అటు ఆయనకి ఈ నగరం నిర్మించిన తర్వాత ఒక దీర్ఘ సత్రయాగం చేయాలనే సంకల్పం కలిగింది. తతః పితరమామంత్య ఇక్ష్వాకుం హి మనోశ్రుతం వశిష్ఠం వరయామాస పూర్వం బ్రహ్మర్షి సత్తమం. ఆ తర్వాత తన తండ్రి మనుచక్రవర్తి కుమారుడు అయిన ఇక్ష్వాకుని ఆహ్వానించి ముందుగా బ్రహ్మర్షుల్లో ఉత్తముడైన వశిష్ఠుణ్ణి ఋత్విజుడుగా వరించాడు. అనంతరం సరాజర్షిర్నిమిరిక్ష్వాకునందన అత్రిమంగిర సంచైవ భృగుంచైవ తపోనిధిం. ఆ తర్వాత ఆ నిమి అత్రిని, అంగీరసుణ్ణి, భృగుని కూడాను, అంటే నలుగురిని వరించాలి కదా ఋత్విక్కులుగా, వాళ్ళని కూడా ఋత్విక్కులుగా వరించాడు. తమువాచ వశిష్ఠంతు నిమిన్ రాజర్షి సత్తమా వృతోహం పూర్వమిందేనా అంతరం ప్రతిపాలయా. వశిష్ఠుడప్పుడు ఆ నిమితో
ఏమన్నాడంటే, నాయన కాస్త సమయం వేచి ఉండాలి, ఎందుకంటే ప్రస్తుతం నేను ఇంద్రుడు ఆహ్వానించగా అక్కడికి వెళ్తున్నాను. ఆయన యజ్ఞం చేయటానికి. అనంతరం మహావిప్రో గౌతమ పూరయత్ వశిష్ఠోపి మహాతేజ ఇంద్రయజ్ఞమధాకరోత్. ఆ తర్వాత వశిష్ఠుడి యొక్క స్థానాన్ని గౌతముడు పూరించాడు. అటు వశిష్ఠుడేమో ఇంద్రుడి యజ్ఞం చేశాడు. నిమిస్తు రాజా విప్రాంస్తాన్ సమానీయనరాధిపా అయజధ్యమవత్పార్శ్వే స్వపురస్య సమీపత పంచవర్ష సహస్రాన్ని రాజా దీక్షామధాకరోత్. ఆ తర్వాత హిమవత్ పర్వతం పక్కన నిమి మహారాజు తన పురం దగ్గర యజ్ఞం చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 5000 సంవత్సరాలు. దీర్ఘసత్రయాగ 1000 సంవత్సరాలు ఉంటుంది. ఇంద్రయజ్ఞావసానే తూ వశిష్ఠో భగవాన్ ఋషి సకాశమాగతో రాజ్ఞో హోత్రం కర్తుం అనిందిత. ఇంద్రుడి యజ్ఞం పూర్తయిన తర్వాత వశిష్ఠ మహర్షి ఇక్కడికి వచ్చాడు నిమి దగ్గరికి. ఈయనకి తెలియదుగా, ఈయన కాస్త సమయం వేచి ఉండవయా, నేను వస్తానని చెప్పి వెళ్ళాడు కదా. వీళ్ళ కుల పురోహితుడు పైగా కదా, కాబట్టి వెంటనే రాజు దగ్గరికి వచ్చాడు. తదంతరమధాపశ్యత్ గౌతమేనాభిపూరితం కోపేన మహతాభిష్టో వశిష్ఠో బ్రాహ్మణ స్వత సరాజ్ఞో దర్శనాకాంక్షి ముహూర్తం సంపావిశత్. గౌతముడి చేత తన స్థానం పూరింపబడ్డట్టు తెలుసుకున్న వశిష్ఠుడు క్రోధావిష్ఠుడై రాజును చూడటానికి కొంతకాలం వేచి ఉన్నాడు, రాజు యొక్క అపాయింట్మెంట్ కోసం అన్నమాట. తస్మిన్నిహ నిరాజర్షీన్ నిద్రయాపకృతో భృశం తతో మన్యుర్వశిష్ఠస్య ప్రాదురాసీన్ మహాత్మనః ఆదర్శనేన రాజర్షే వ్యాహర్తముపచక్రమే. పాపం ఆ రోజున ఆయన ప్రారంధం కొట్టింది, రాజుకి బాగా నిద్ర వచ్చింది. ఆ రాజర్షి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎవరు నిమి చక్రవర్తి బ్రహ్మర్షి అయిన ఈ వశిష్ఠుడికి అపాయింట్మెంట్ పోవటం వల్ల బాగా కోపం వచ్చింది. అతను ఇలా అన్నాడు, యస్మాత్మన్యం మృతవాన్ మామవజ్ఞాయ పార్థివ చేతనైన వినాభూతో దేహస్తవ భవిష్యత్. ఇదంతా రాముడు ఎందుకు చెబుతున్నాడు? రాజు సమయానికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రజలకి కానీ ఎవరికైనా సరే పని మీద వచ్చిన వాళ్ళకి వెంటనే ఇవ్వకపోతే, అంటే తన కోసం 4 రోజులు వేచి ఉన్నారట. ఈయన సీతమ్మని అడవిలో అదే దేశ బహిష్కరణ శిక్ష విధించాడుగా ఆమెకి. శిక్ష అనుకోవచ్చు దాన్ని కదా. ఆమె తప్పు చేయకపోయినా కూడా ప్రజల మాటలతోటి ఆమెని పంపించాడు దేశాన్ని. ఆ బాధతో 4 రోజులు ఎవరికి ఇవ్వలే అపాయింట్మెంట్. ఆ తర్వాత లక్ష్మణుడు చెప్పిన మాటలు విని మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. స్పృహలో అయ్యో ఎంత తప్పు చేశానని ఆయనే చెప్తున్నాడు, లేదా ఇదివరకు చేసిన వాళ్ళు ఇంత దెబ్బతిన్నారు అని. అందులో భాగంగా నృగ చక్రవర్తి నృగుడు కథ చెప్పాడు. ఆయన ఎలా ఇవ్వక ఇబ్బంది పడ్డాడు. 90,000 సంవత్సరాలే ఇంకా కూడా ఉన్నట్ట. రామాయణం జరిగేటప్పుడు ఇంకా ఉన్నట్ట. ఎప్పుడు ద్వాపరయుగం వచ్చినప్పుడు ఆయనకు విముక్తి కలుగుతుంది. అట్లా ఆయన ఇంకొక ఆయన గురించి నిమి చక్రవర్తి కూడా ఇలా వశిష్ఠుడు శాపం కలిగింది అంటూ చెప్తున్నాడు. యస్మాత్మన్యం మృతవాన్ మామోజ్ఞాయ పార్థివ చేతనైన వినాభూతో దేహస్తవ భవిష్యతి. నన్ను అవమానం చేసి మరొకరిని వరించావు నువ్వు. నేను చెప్పినట్టు నువ్వు వేచి ఉండలేదు నా కోసం, కాబట్టి నీ దేహం చైతన్యం లేనిది అవుగాక అని చెప్పి తత ప్రబుద్ధో రాజాతో శ్రుత్వా శాపముదాకృతం బ్రహ్మయోని మధోవాచ సంరంభాత్ బోధమూర్ఛిత. తర్వాత రాజు తెలుసుకున్నాడు, తన వశిష్ఠ బ్రహ్మర్షి శాపం ఇచ్చాడని తెలుసుకుని ఆయనతో అన్నాడు, అజానత శయానస్య క్రోధేన కలుషీకృత ఉక్తవాన్ మమ శాపాగ్నిమేమదన్న వివాపరం. నేను స్పృహ లేకుండా నిద్రపోతున్నప్పుడు నువ్వు యమదండం లాంటి శాపాగ్నిని ప్రయోగించావు నా మీద. తస్మాత్ తవాపి బ్రహ్మర్షే చేతనేన వినాకృత దేహ సరుచిర ప్రత్యో భవిష్యత్తున సంశయ. నువ్వు నన్ను శపించావు కదా, నేను కూడా శపిస్తున్నా. ఆయన కూడా రాజర్షే కదా, నాకు తెలియదు అసలు. నేను
స్వప్నావస్థలో ఉన్నాను కాబట్టి నా భటులను నన్ను లేపలేదు. నాకు తెలియదు అయినా కూడా నువ్వు శపించావు కాబట్టి నిన్ను కూడా శపిస్తున్నాను. నువ్వు నీ దేహం కూడా చైతన్యరహితం అయిపోగాక, చైతన్యం లేకుండా అయిపోగాక. ఇది రోషవశాదు భౌతదాని అన్యోన్యం శపితవు నృపద్విజేంద్రౌ సహసైవ బభూవతుర్విదేహో తత్తుల్యాధిగత ప్రభావబంధౌ. ఇలా ఒకరినొకరు శపించుకున్నారు. ఆ నిమి రాజర్షి అయిన నిమి, వశిష్ఠులు బ్రహ్మర్షి అయిన వశిష్ఠులు. వెంటనే వాళ్ళిద్దరు కూడా దేహాలు లేని వాళ్ళు అయ్యారు. రేపు మనం మిగతా కథ షట్పంచాశే అధ్యాయం అంటే 55వ సర్గ ఈరోజు పూజ చేసాం. 56వ సర్గలో రేపు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.